బంగారు నగలు దొంగతనం చేసిన ముగ్గురు మహిళా నిందితులను అరెస్ట్ చేసినట్లు చిత్తూరు 2 టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. 26వ తేదీన కాజూరు వద్ద యాదమరి ఎర్రచేనుకు చెందిన జ్ఞానమ్మ ఆటోలో బంగారు నగల సంచితో ఎక్కినప్పుడు మరో ముగ్గురు గుర్తు తెలియని మహిళలు కూడా ఆటోలో ప్రయాణించారన్నారు. కమ్మరాయని మిట్ట వద్ద బంగారు నగలు అపహరించినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. దీంతో ఓబనపల్లి వద్ద దుర్గా, లలిత, గంట లలిత ముగ్గురిని అరెస్ట్ చేసి బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జ్ఞానమ్మని యాదమరి మండలానికి చెందిన ఎర్రచేను విలేజ్కి చెందిన జ్ఞానమ్మని ఒక వృద్ధ మహిళ దర్గా జంక్షన్లో ఆటో ఎక్కి వాళ్ళ ఊరికి పోవాలని చెప్పి బయలుదేరింది. ఆమె కరెక్ట్గా దర్గా జంక్షన్ నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళి యాదమరి టౌన్లోకి వెళ్ళిన తర్వాత చూసుకుంటే తను బ్యాగ్లో కొంత గోల్డ్ కొన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి చూస్తే గోల్డ్ కనపడలేదని అక్కడ చెక్ చేసుకుని బాధపడి మళ్ళీ తిరిగి 2 టౌన్ పోలీస్ స్టేషన్ నిన్న ఉదయం వాళ్ళ కొడుకుని తీసుకొని వాళ్ళ బంధువులు తీసుకొని వచ్చి 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇమ్మీడియట్లీ దాని మీద స్పందించి ఇమ్మీడియట్లీ మనకి ఏదైనా ప్రూఫ్ దొరుకుతాయని చెప్పి వెంటనే మన టెక్నికల్ టీము అట్లాగే క్రైమ్ పార్టీ మన ఉమెన్ ఆఫీసర్లు కూడా ఇద్దరు కాన్స్టేబుల్ పంపించి ఎంటైర్ వాళ్ళు వచ్చినటువంటి ఆటో ఏ విధంగా ఎక్కారు, ఎక్కడ ఎక్కారు, ఎవరి ఆటోలు ఎక్కారని మనకు ఉన్నటువంటి ఎంటైర్ 2 టౌన్ సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే సీసీ ఫుటేజ్లో మనకు ఒక 2 ఆటోలు ఐడెంటిఫై, అందులో ఒక ఆటోలో ఈ లేడీతో పాటు ఆ ముగ్గురు కూడా ఎక్కినట్టుగా మనకు తెలిసింది.